హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ మజ్జిగ చారు. దీన్ని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో శరీరానికి చల్లదనాన్నిచ్చి చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. ఒక చిన్న టిప్ తోటి ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను. ఫ్రెష్ పెరిగే తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం పులిసిన పెరుగైనా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. దీన్నంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేయకుండా ఒక చిన్న గ్లాసు చిక్కటి మజ్జిగ యాడ్ చేశారంటే పెరుగు చట్నీ క్రీమ్ లాగా వస్తుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పెరుగుని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు వెయిట్ చేసి 1/2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు పెరుగు చట్నీలో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుందండి ఫ్లేవర్ అయితే. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సాఫ్ట్గా అయితే తినడానికి టేస్ట్ అంత బాగుండదు. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కారం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్నంతటిని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. దీన్నంతటిని ముందే కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఎంతో రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారు రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.